హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. మంచు విష్ణు గారు, మనోజ్ వీళ్ళిద్దరి గొడవలు చూస్తుంటుంటే ఒక రకంగా కొంతమందికి విసుగొస్తుందంట. ఏంటి అన్నదమ్ములు ఇట్లా కొట్టుకొని చచ్చిపోతున్నారు. ట్వీట్‌లేంటి ఆయన సింహం అంటాడు. ఈయనేమో కుక్క అంటాడు. మరో పక్క ఒంటరిగేరా తల నరికి భార్య చేతిలో పెడతానంటారు. ఇంకా నేను పద్ధతిగా మాట్లాడుతున్నాను. నీ పెళ్ళాం చేతిలో పెడతా అంటున్నారు. అంటే చదువుకున్న పిల్లలు ఏం మాట్లాడుతున్నారు? సంస్కారం అనేది వదిలేసిన ఒక మూర్ఖుడు అని నేను అంటానండి. డైరెక్ట్‌గానే చెప్తున్నాను. ఎవరేమనుకున్నా పర్లేదు. మూర్ఖత్వం అది. మొండితనం. ఫ్రీడమ్ ఇచ్చి పెంచుతారు గదా! ఇప్పుడు ఆయన పెంపకాన్ని తప్పుపడుతున్నారు. ఇలా రోడ్డు మీదకి వదిలేసావేంట్రా బాబు! ఈయన ఎవరికైనా చూపించండ్రా అని. అవును. నిన్న మంచు విష్ణు గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారండి. ఆఫ్టర్ లాంగ్ టైమ్ తప్పదు దీనికొక తెర దించాలి అన్నట్టుగా కాకుండా, కన్నప్ప రిలీజ్ అవుతుంది గదా! దాని అప్డేట్స్ కోసం ఒక ప్రముఖ జర్నలిస్ట్ గారితో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారాయన. ఆ ఇంటర్వ్యూలో ముందే చెప్పారంట, "నా ఫ్యామిలీ విషయాలు మాత్రం నన్ను అడగద్దండి. అలాంటి విషయాలు అడిగితే మాత్రం నేను లేచి ఎళ్ళిపోతాను. హ్మ్. ఎందుకంటే ఎవడో రోడ్డు మీదకొచ్చి వాగినట్టుగా వాడికి సంస్కారం లేదు. నాకు మా నాన్న సంస్కారంగానే పెంచాడు. సో, నేను మాట్లాడను దాని గురించి" అని క్లారిటీ ఇచ్చారు. అండ్ ఇంతకుముందు ఈ ఇష్యూ నడుస్తున్నప్పుడే జర్నలిస్ట్ చాలా అడిగినప్పుడు కొన్నింటికి మాత్రమే ఆయన సూటిగా సమాధానం చెప్పారు. అవును. దీనికి నేను ఆన్సర్ చేస్తా, దీనికి నేను చెయ్యను. ముందే చెప్పారంట. "నాకు తెలుసండి మీరు ఇప్పుడు ఎందుకు నన్ను ఇంటర్వ్యూకి పిలిచారో, కానీ నేను మాత్రం దానికి సమాధానాలు చెప్పను. హ్మ్. అది మీరేమైనా అనుకోండి, ఎన్ని థంబ్స్ అయినా పెట్టుకోండి, ఎన్ని కామెంట్‌లైనా రాసుకోండి, నేను సమాధానం చెప్పను" అన్నాడనమాట. కానీ 2, 3టికి మాత్రం సూటిగా చెప్పాల్సొచ్చింది. ఎందుకంటే ఆయన అడిగిన ప్రశ్నల్లో, "సార్ ఇప్పుడు ఇంత జరుగుతోంది. ఆయన పెద్ద మనిషి. ఇంటి మీదకొచ్చి గొడవలు చేసి, ఆయనని దాడి చేసి, కోర్టు దాకా వెళ్ళిన సందర్భాలలో తెలుగు ఇండస్ట్రీ నుంచి చాలామంది ఆయనకి సన్నిహితులుంటారు. పరుచూరి గారు గాని, రాఘవేంద్రరావు గారు గాని, అవును. సురేష్ బాబు గారు గాని, చిరంజీవి గారు గాని, బాలకృష్ణ గారు గాని వీళ్ళందరూ ఉంటారు కదా! ఇలాంటి ఇండస్ట్రీ పెద్దలు ఎప్పుడు మిమ్మల్ని వచ్చి మీ గురించి మాట్లాడడము, ఇప్పుడు ఒక ఆడపిల్లకి మొన్న రోజా గారి ఇష్యూ బండారు సత్యనారాయణ గారు మాట్లాడినప్పుడు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ వచ్చి వాయిస్ ఓవర్ వాయిస్ ఇచ్చారు. వినిపించారు. అవును. ఇచ్చారు. అలాగే ఇంత పెద్ద నటుడు 500కి పైగా సినిమా తీసిన కలెక్షన్ కింగ్ డాక్టర్ కళాప్రపూర్ణ మోహన్ బాబు గారి గురించి ఇంత జరుగుతున్నప్పుడు ఎవరు మాట్లాడలేదా అని అడిగినప్పుడు ఎంత పద్ధతిగా ఆన్సర్ చేశాడండి. సింపుల్. అది ఆయన బాధను దిగమింగుకొని, "మీకు తెలుసా అండి ఎవరు ఫోన్ చేయలేదని? మా సన్నిహితులు మాకు ఫోన్ చేశారండి. మా నాన్నగారితో మాట్లాడారండి. మా నాన్నగారికి ఎప్పుడు ఏమీ కాకుండా ఉండడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారని" ఒకే ఒక లైన్‌లో ఎంత పద్ధతిగా చెప్పారో. అంటే నిజంగానే కొంతమంది సెలబ్రిటీస్ మాట్లాడినట్టేనా? నాకు తెలిసి మాట్లాడుంటే మనోజ్ గారి నోరు ఎప్పుడో మూర్చపడిపోయి ఉండేది. హ్మ్. నా ఉద్దేశం. నా పర్సనల్ ఒపీనియన్. కానీ ఆ కుటుంబం ఎంత గోప్యంగా ఉంచాలనుకుంటుందో ఈ సార్ అంత బట్టబయలు చేస్తున్నారు. అండ్ ఈ మధ్య కాలంలో మనోజ్ గారు కొంతమంది హీరోలతో పార్టీ చేసుకున్నారని కూడా కొన్ని వీడియోస్ వచ్చాయి, ఫోటోస్ వచ్చాయి హ్మ్. అన్నారుగా? హ్మ్. హ్మ్. నిజమేనా అది? అది నరేష్ గారి ఇంట్లో అంటే నరేష్ గారి వాళ్ళ అబ్బాయి పార్టీ. అది కూడా నిన్న మా విష్ణు గారు క్లారిటీ ఇచ్చారు. హ్మ్. సీ అతని జీవితాన్ని అతను ఆనందించడంలో నాకేం బాధ లేదు. మ మనోజ్ ఏమైనా చేసుకోవచ్చు. కానీ నా తండ్రి గురించి చిన్నప్పటి నుంచి గుండెల మీద ఎక్కించుకొని పెంచుకున్న తండ్రిని మనసు విరిగిపోయేలా చేశాడని మా నాన్న మనసు అంటే విరిగిపోయిందండి. సాధారణంగా ఇప్పుడు మనిద్దరం కలుసుకున్నాం అనుకోండి. మీరు కష్టంలో ఉన్నా, నేను కష్టంలో ఉన్నా ఏదో ఒకటి మాట్లాడతాం. ఏం కాదులే, సెట్ అయితదిలే. హ్మ్. ఇట్లా ఏదో హ్మ్. ఒకటి ఉంటుంది కదా! అట్‌లీస్ట్ వాళ్ళన్నా మనోజ్ గారికి "అరే బాబు! నువ్వు చేస్తుంది తప్పు. ఎంత కాదన్నా మీ నాన్న, మీ అన్న కూర్చొని మాట్లాడుకోండి. బయటకొచ్చి ఇప్పుడు తప్పు నిజంగానే విష్ణు గారిది అనుకుందాం. తప్పు నిజంగానే మోహన్ బాబు గారిది అనుకుందాం. మనోజ్‌కి అన్యాయం చేస్తున్నారని అనుకుందాం. కొంతమందితో వెళ్ళి మంచిగా కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా! వినలేని మనుషులైతే కాదు కదా! అదే నేను చెప్తున్నాను. మూర్ఖుడికి చెవిటోడు ముందు శంఖమూదినట్టే. అర్థమైతుందా? తన పంథాలో తను వెళ్ళాలని డిసైడ్ అయిపోయాడు. ఆయన కూడా రూల్స్ పెట్టుంటాడేమో. ఇప్పుడు విష్ణు గారు నిన్న ఇంటర్వ్యూకి చెప్పినట్టు, హ్మ్. "అరే! నా ఫ్యామిలీ గురించి అంతా మీరేం మాట్లాడకండిరా." లేదా ఈయననే ఎక్కువ ఇన్ఫర్మేషన్ అక్కడేం జరిగిందో ఇంతవరకు బయటికి రాలేదు. అది వాళ్ళ పార్టీ చేసుకున్నారు అయిపోయింది. నిన్న విష్ణు గారు చెప్పిందేందంటే, "మా నాన్నగారి మనసు విరిగిపోయింది. వాడిలా చేస్తాడని మేము అనుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. పెళ్ళైన తర్వాతనే ఇలా జరిగింది" అని అడిగినప్పుడు, "మరో ఆడపిల్లని నేను దీనిలో ఇన్వాల్వ్ చేయాలనుకోవట్లేదండి" అని సున్నితంగా చెప్పి అక్కడితో ఆపేశాడు ఆ టాపిక్. హ్మ్. అంటే మేడం వల్ల ఏమైనా జరిగిందా? మనోజ్ ఇట్లా మారడానికి కారణమని గుచ్చి గుచ్చి అడుగుతున్నప్పుడు, "సార్ అది
మా కుటుంబంలో మంచివారి కోడలండి. మీరు ఆ మేడం గురించి ఆ ఆడపిల్లలు తీసుకురావద్దండి ఇది. ఆ సంస్కారం నాకుంది. మా నాన్నగారు నన్నంత సంస్కారవంతంగా పెంచారు అని చెప్పి ఆపేసాడక్కడికి. సో, ఇవన్నీ బట్టి మనం ఆలోచిస్తుంటే మీడియా ముందుకొచ్చి సంస్కారం గురించి మాట్లాడాల్సిన అవసరం విష్ణుబాబుకి లేదు. ఫస్ట్ పాయింట్. అందరూ అంటున్నారు ఇక్కడికొచ్చి మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి హ్మ్. కింద కామెంట్లు చాలా చూసాను. కానీ ఆయనకంత అవసరం లే. ఇంకొకటి ఏదడిగినా సరే ఆయన పద్ధతిగా సమాధానం హ్మ్. చెప్పారు. పద్ధతిగానే దాన్ని స్కిప్ చేశారు. కొన్ని విషయాలు మాట్లాడలేదు. హ్మ్. మైకుంది కదా అని. ఆబ్వియస్‌గా. ఎందుకంటే నువ్వు పిలిచింది నన్ను ఒక సినిమా ఇంటర్వ్యూ 'కన్నప్ప ఎలా ఉండబోతోంది' అనే ఇంటర్వ్యూ గురించి. ఫ్యామిలీ విషయాలు అడిగారు ఓకే. అది నా కుటుంబం విషయాలు, నా ప్రైవసీ స్పేస్ నేను తీసుకొచ్చి పబ్లిక్‌లో వాడు పెట్టినట్టు నేను పెట్టలేను అన్నాడు. ఇంకొకటి ఆస్తి గొడవలే కారణమా అంటే, ఇప్పటికీ వాడికి ఆస్తిలో అధికారం ఉందండి. వచ్చి చూసుకోవచ్చు కదా! ఎందుకు రావట్లేదు అన్నాడు. మీరెందుకు రానియట్లేదు అంటే, వాడు చేసే పనులకి ఎవరు రానిస్తారండి? మీరు రానిస్తారా మీ కొడుకు ఇలా చేస్తే ఇంట్లో? మీరు రానిస్తారా అని అడిగాడు ఆయన ఒకటే మాట. ఎవరు రానిస్తారండి? కొడుకు అట్లా తండ్రిని తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తే, అంత పెద్ద పేరుండి డాక్టరేట్ ఇచ్చారండి ఆయనకి. దేనికిచ్చారు డాక్టరేటు? నీకొచ్చిందా డాక్టరేట్? సో, ఆ ఇంటర్వ్యూలో అతను తెలిపిన మాటలకి ప్రతి ఒక్క తండ్రి హృదయం కదలాల్సిందే. నా తండ్రి బాధపడుతున్నాడండి. నిద్ర లేదు. నా తల్లి ఏడుస్తుంది. పండగ మేము సంతోషంగా జరుపుకోలేకపోయాం. అందరి ముందు యాక్టింగ్ చేయాల్సొచ్చింది. నా నా పిల్లలు బాబాయ్ ఎక్కడ? బాబాయ్ ఎక్కడ? అని చిన్నవాడు అడుగుతుంటే నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అన్నట్టుగా మాట్లాడాడాయన. అంత బాధను నువ్వు వాళ్ళకి మిగిల్చి, నువ్వింకా దండయాత్ర చేస్తాను, ఇంకా జుట్టు పట్టుకొని రోడ్డు మీదకి ఈడుస్తాను. నాకేంటి నా ఫ్యాన్స్ ఉన్నారు, నా కజిన్స్ ఉన్నారు, నా ఫ్యామిలీస్ ఉన్నారు. నీ ఫ్యామిలీ వాళ్ళు. ఇంటి పేరొచ్చింది వాళ్ళ వల్ల. పైగా నువ్వు ఈరోజు ఒక ట్వీట్ చేశారండి. అసలది ఒక డైలాగ్ అనమాట. సేమ్ 'మోహన్ బాబు' గారి సినిమా డైలాగే. దాంట్లో వెళ్ళి ఆ సన్నివేశం ఏముంటదంటే 'మోహన్ బాబు' గారు వెళ్ళి, "నువ్వు నన్ను కొట్టి, భయపెట్టి, బెదిరించి లాక్కున్న 43 పేజీల దస్తావేజులు నాకు కావాలి" అని ఫస్ట్ డైలాగు. అంటే మనోజ్ ఉద్దేశ్యం ఏంటి? నన్ను కొట్టి, నన్ను బెదిరించి, నన్ను భయపెట్టి, లాక్కొని ఇంట్లోంచి తరిమేసి నా దగ్గర నుంచి లాక్కున్న ఆస్తి నాకు కావాలి అని ఉద్దేశ్యంతో ఆయన పెట్టడం జరిగింది. తర్వాత వాళ్ళొచ్చి అవతల పక్కన విలనొచ్చి డైలాగ్ కొడితే ఈయన 'మోహన్ బాబు' గారు చెప్పే డైలాగ్ ఏందంటే, "నేనిప్పుడు కామ్‌గా ఉన్నాను. నా భార్య మాట విని నేను కామ్‌గా ఉంటున్నాను." మళ్ళీ చెప్తున్నానండి. "నా భార్య మాట విని నేను కామ్‌గా ఉంటున్నాను. లేకపోతే నీ తల తీసుకొనెళ్ళి నీ పెళ్ళాం చేతిలో పెడతా" అని డైలాగ్ అది. అంటే డైరెక్ట్‌గానే నువ్వు స్టేట్మెంట్ ఇచ్చేసావు బయటకి. అంటే మీ వైఫ్ కామ్‌గా ఉండు, కామ్‌గా ఉండు అని చెప్తే నువ్వు కామ్‌గా ఉన్నావు. లేకపోతే నువ్వెళ్ళి మంచు విష్ణు తల తీసుకొనెళ్ళి వాళ్ళ భార్య చేతిలో పెట్టేస్తావు. హౌ క్రూయల్ మైండెడ్. సినిమాల్లో చూస్తుంటాం మనము. లేదా ఎక్కడైనా మారుమూల ప్రాంతాల్లో చూస్తుంటాము. ఆస్తి కోసం అన్నని చంపేశాడు. ఆస్తి కోసం తండ్రిని చంపేశారు. మందుకు ₹100 ఇవ్వలేదని భార్యని చంపేశారు అన్నవి అవును. మనం అక్కడ చూస్తుంటాం. అలాంటిది నువ్వు డైరెక్ట్‌గానే సినిమా డైలాగులు పెట్టి బెదిరిస్తుంటే ఇట్స్ ఎ థ్రెటనింగ్ కాల్ టు ద పీపుల్. అసలు సమాజం లా, చదువు, విచక్షణ, జ్ఞానం అదే అన్నీ ఎంతమందికి వాళ్ళు మర్చిపోయారా? స్ఫూర్తిదాయకంగా ఉంటారు. ఇప్పుడు వేరే ఇళ్లలో కనుక అన్నదమ్ములు గొడవ ఉండుంటే వీళ్ళని కూడా ఒక రకంగా చెప్పంటే ఆదర్శంగా తీసుకునే సందర్భం లేదు. ఆ ఫ్యామిలీని ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా అండి? హ్మ్. డిసిప్లైన్‌కి మారు పేరు మంచు కుటుంబం. హ్మ్. ఇలాంటి ట్వీట్‌ల వల్ల, ఇలాంటి దాని వల్ల నువ్వు నీ జీవితానికి, నీ పిల్లల జీవితానికి రక్షణ లేకుండా చేసుకుంటున్నావన్నది నా భావన. ఆ కుటుంబంలో ఇంకోసారి నువ్వు అడుగు పెట్టాలంటే ఏ మొఖం పెట్టుకొని అడుగు పెడతావనేది ఆయనకే కానీ ఏది ఏమైనా ఈ వదిలేస్తున్నామండి. గొడవలన్నీ తీరిపోయి ఇంతకుముందు మోహన్ బాబు గారు అన్నట్టు గతం గతహ అనుకుని ఆ గొడవలన్నీ తేల్చేసుకుని ప్రశాంతంగా ఉంటే బావుంటది. దానికోసమే మోహన్ బాబు గారు వెయిట్ చేస్తున్నారేమో వేచి చూద్దాం. చూద్దాం. థాంక్ యూ సో మచ్.